రామకృష్ణ, నమస్తే. నేను మహేంద్రని, ప్రియమ్మ ఫాదర్ని. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు నాకు ఒకటే దిగులు, నిన్ను చూడలేకపోయానే అని. ఎందుకంటే 20 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచిన నా కూతురు నన్ను కాదని 20 నిమిషాల్లో నీ వెనక వచ్చేసిందంటే నువ్వెంత మగాడివై ఉండాలి. అది అలాంటి మగాడిని చూడలేకపోయానే అని దిగులు. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ సెలెక్షన్. ప్రియమ్మ బాగానే ఉందిగా? ఉంటుందిలే, బాగానే చూసుకుంటావు. ప్రియమ్మ వెనకున్న కోట్ల ఆస్తులకు ఆశపడకుండా ఈ చెట్లు పుట్ల మధ్య లైఫ్ గడుపుతున్నావంటే నీ ప్రేమలో నిజాయితీ చాలా ఉంది. అవును, మీకు పాపో బాబో? బాబు కదూ? నైస్. కలుద్దాం, ఒక మంచి రోజు చూసుకొని మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. ప్రియా, 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 అమ్మ ఎక్కడ? అమ్మ ఎక్కడ? డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు చాలా అరుదైన రోజు. వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న ప్రియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, రావు గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఈ రెండూ ఒక్కటిగా మీ ముందు సమావేశమయ్యాయి. ఈ సంచలనం వెనుకున్న విశేషం, మా అబ్బాయి చిరంజీవి హరీష్తో శ్రీయుతులు మహేంద్ర గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి ప్రియ వివాహం జరపడానికి నిశ్చయించాం. వీళ్ళిద్దరూ కలిశారంటే ఏదో పెద్ద కథే ఉంటుంది. అందరికీ నమస్కారం. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్ మీద ప్రత్యేకమైన కోర్స్ చేసిన మా అమ్మాయి ప్రియ మొన్ననే ఇండియా వచ్చింది. ఈ కాలం పిల్లల్లాగా విదేశాల్లో ఎవరిని లవ్ చేయలేదు, కానీ సాంప్రదాయబద్ధంగా పెద్దలు కుదిర్చిన ఈ సంబంధాన్ని అంగీకరించింది. ఈ సందర్భంగా శ్రీ చలపతిరావు గారితో వియ్యముందబోతున్నందుకు ఆనందంగా ఉంది. అయితే వ్యాపార పరంగా మాత్రం మా ఇద్దరి కంపెనీల మధ్య పోటీ అలానే ఉంటుంది. ప్రియమ్మా, ఏర్పాట్లన్నీ ఘనంగా బ్రహ్మాండంగా జరిగిపోతున్నాయి. టైం తక్కువైనప్పటికీ రావాల్సిన వాళ్ళంతా వచ్చేస్తున్నారు. నీ టేస్ట్కి తగ్గట్టుగా, మన స్టేటస్కి తూగేలా దేశ విదేశాల నుంచి రకరకాల వస్తువులు తెప్పించాను. ఏదీ తక్కువ అవ్వకూడదు. పెళ్ళయ్యాక నువ్వు నీ భర్తతో మీ జీవితాన్ని హాలిడే ట్రిప్లా హాయిగా గడిపేసేలా అమెరికాలో అన్ని ఏర్పాట్లు చేసేశాను. నాకు చాలా ఆనందంగా ఉంది ప్రియమ్మ. ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. ఇప్పుడు మీ అమ్ముంటుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదో. బాధపడడానికి ఇది టైం కాదు. నువ్వు తొందరగా రెడీ అయిపో, నాకు అవతల పనులు ఉన్నాయి. ఓకే? చూడు ప్రియా, నన్ను మరీ రాక్షసుడిలా మార్చుకో. ఎక్కడో ఒక చోట నీ మాజీ భర్త బిడ్డ ప్రాణంతోనే ఉన్నారన్న ఆశ కూడా పోగొట్టుకోకు.
నేను ఇదివరకు అలర్ట్గా లేని సమయంలో నువ్వు వాడితో పారిపోగలిగావు. కానీ ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను. నాకు తెలియకుండా గాలి కూడా చొరబడదు. వస్తాడు, ఆ రామకృష్ణ మళ్ళీ వస్తాడు. ఇప్పుడు కాసేపట్లోనే వస్తాడు. ఈ శుభకార్యానికి ముఖ్య అతిథి వాడే. చూడు, నువ్వు సాంప్రదాయబద్ధంగా తల ఉంచుకుని తాళి కట్టించుకుంటే వాడు క్షేమంగా ఉంటాడు. లేకపోతే చెప్పానుగా, నా రాక్షసత్వాన్ని మన కుటుంబ విషయంలో రప్పించుకో. ప్రియమ్మ, జరిగిన దాన్ని గురించి మర్చిపోగలిగితే అంత సవ్యంగా ఉంటుంది. లేకపోతే జరుగుతున్న కాలం భయంకరంగా మారుతుంది. అక్షింతలు వేయాల్సిన నా చేతుల్ని అపవిత్రం చేయకమ్మా. ఏంటి మహేంద్ర గారి మీద కిడ్నాప్ కేసు బుక్ చేయాలా? ఆయన మీద కేసు బుక్ చేసే దమ్ము మా డిపార్ట్మెంట్లో ఎవరికీ లేదు. సార్, న్యాయాన్ని రక్షించాల్సిన మీరే ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి సార్. నా పరిస్థితి కాస్త అర్థం చేసుకుని ఈ కేసు బుక్ చేసుకోండి. అరే మరదే, ఓ పక్క ఆయన కూతురికి భారీ ఎత్తున పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటే ఆ అమ్మాయి ఆల్రెడీ నీ భార్య అని కేసు పెడతావా? చూడా, ఇదిగో నీలాగే ఒకడు ప్రియాంక గాంధీ తన భార్య అని కేసు పెట్టాడు. ఇప్పుడు జైల్లో చెప్పకూడదంటున్నాడు. నేను కేసు లేదు, గీసు లేదు, నేను బిజీ. అంటే కేసు బుక్ చేసుకోరా? అబ్బా, ఇంత చెప్పినా మళ్ళీ కేసు అంటావేంటయ్యా పిచ్చోడా? నువ్వేమన్నా పిచ్చాసుపత్రి నుంచి పారిపోయిచ్చావా, లేకపోతే పిచ్చాసుపత్రి అనుకుని పోలీస్ స్టేషన్కి వచ్చావా? సిన్స్ 1 hour ఐఎమ్ టాకింగ్ బట్ యు ఆర్ ఏంటి 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 నువ్వు బెదిరిస్తే బెదిరిపోతానుకున్నావా? అలా అయితే ఈ డ్రెస్ వేస్తూ ఈ సీట్ వేస్తూ నువ్వెంత ఆచినా సరే నేను మాత్రం ఈ కేసు బుక్ చేసుకోను. నీకు దిక్కున్న చోటు చెప్పుకోపో. గోడితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకని ఇక్కడికి వచ్చాను. మీకు చేత కాకపోతే నాకు తెలుసు నా భార్యని ఎలా తెచ్చుకోవాలి. చూడు మిస్టర్, నువ్వు ఎవరి మీద అభియోగం అవుతున్నావో తెలుసా? తెలుసు. దాని తర్వాత ఎదురయ్యే ఏ పరిణామాలనైనా నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీడి తల్లిని వీడికి అప్పగించడం కోసం నేను దేనికైనా సిద్ధమే. ఇది ఒక ప్రముఖ వ్యక్తి కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి నాకు నమ్మకం కుదిరే వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చెయ్యం. మనం ఇప్పుడే మహేంద్ర గారింటికి బయలుదేరుతున్నాం, పద. అలాగే సార్. అదేంటి మా ఎస్పీ యూనిఫామ్లో వస్తున్నాడు? వాడితో కొంచెం తలనొప్పి వ్యవహారమే. డోంట్ వరీ ఐజీ గారు, ఐల్ హ్యాండిల్ ఇట్. వెల్కమ్ ఎస్పీ గారు. ముహూర్తం టైంకి కరెక్ట్గా వస్తారనుకున్నాను. ముందుగా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. బై ద బై, ఎవరిది పరిచయం చేయలేదు? ఫ్రెండా? హలో సార్. ఏంటి సార్, బాబుతో మాత్రమే వచ్చారు, మిస్సెస్ రాలేదా? సార్, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడటానికి వచ్చాను. చెప్పండి. ఏం లేదు, మీ నుండి ఒక క్లారిఫికేషన్ కావాల్సి వచ్చింది. ఈయన పేరు రామకృష్ణ అండి. మీ అమ్మాయి ప్రియకి ఈయనకి ఇంతకు ముందే 3 సంవత్సరాల కిందట పెళ్ళయిందని, ఈ బాబు వాళ్ళకు పుట్టిన బిడ్డేనని, ఇప్పుడు మీ అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేస్తున్నారని ఈయన ఇచ్చిన కంప్లైంట్ మీద ఎంక్వైరీకి వచ్చాను. చెల్లే, ఏదో పెద్దవాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళు జరుగుతుంటే అల్లరి చేసి డబ్బులు గుంజుదామని చిల్లర విధులు ఏదో చేస్తుంటారు. ఓకే ఓకే, స్టాప్ ఇట్. చూడండి, వీడు చెప్పేదంతా అబద్ధం. మా అమ్మాయి మొన్ననే అమెరికా నుంచి వచ్చింది. యూ కెన్ గో నౌ ప్లీజ్. సార్, ఇది అబద్ధమని మీ అమ్మాయి చేత ఒక మాట చెప్పిస్తే బాగుంటుంది కదండి. హౌ డేర్ యూ? మా అమ్మాయి చెప్పాలా? అవుట్ అవుట్. మహేంద్ర, నిందపడ్డప్పుడే నిప్పెన నిరూపించుకోవాలి. ఎస్పీ గారు చెప్పింది కూడా సబబుగానే ఉంది. ఇతనెవరో తెలియదని ప్రియమ్మ చెబితే ఎస్పీ గారికి ప్రియంగా ఉంటుంది. ఓకే. ప్రియమ్మా, ప్రియమ్మా, వీళ్ళెవరో. నో 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 నో. వీడికి కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చావన్నమాట. ప్రియమ్మ, కాసేపట్లో నీ పెళ్లి జరగబోతుంటే ఏ తండ్రి వినలేని వినకూడని మాటలు విన్నానమ్మా. నేనే తట్టుకోలేకపోయాను. నువ్వెలా తట్టుకుంటావో పాపం. చెప్పక తప్పదు కాబట్టి చెబుతున్నాను. నీకు ఇతనికి 3 ఏళ్ల క్రితం పెళ్ళయిందని ఈ బాబు మీకు పుట్టిన బాబుని కంప్లైంట్ ఇచ్చాడమ్మా. అంతేకాదమ్మా, నేను నిన్ను కిడ్నాప్ చేసి మళ్ళీ పెళ్లి చేస్తున్నానట. లోకంలో ఏ తండ్రైనా
ఒకసారి పెళ్ళయి భర్త బిడ్డ ఉన్న కూతురికి మళ్ళీ పెళ్లి చేస్తాడా? ఇదంతా అబద్ధమని నేను చెప్తే నమ్మడం లేదు. నువ్వే చెప్పాలని పట్టుబట్టారు. చెప్పమ్మా. అమ్మా అమ్మా. ఎస్పీ గారు, ఆయన చెప్పిందంతా నిజం. ఆయన నా భర్త, వాడు మాకు పుట్టిన బాబు. మహేంద్ర, నువ్వు నీ మిస్సెస్తో రాలేదని అడిగావు. తనే నా మిస్సెస్, శ్రీమతి ప్రియా రామకృష్ణ. రామకృష్ణ, నీ భార్యను తీసుకుని వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సార్. మిస్టర్ మహేంద్ర, అమ్మా. అమ్మా అనరా, మాట్లాడరా, మాట్లాడరా. God.